తారామతి బారాదరి డ్రగ్స్ పార్టీ కేసులో ఇప్పుడు సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సే నో టు డ్రగ్స్ అంటూ పోస్టర్స్ వేసి లోపల మాత్రం డ్రగ్స్ మత్తులో యువతను ముంచెత్తిన నిర్వాహకుల అసలు రంగు ఇప్పుడు బయటపడింది. అంతర్జాతీయ డీజే 2023 మిస్టర్ గ్లోబల్ జాసన్ డైలన్ చుట్టూ కూడా ఇప్పుడు పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఈ విలాసవంతమైన పార్టీలో పాల్గొనేందుకు ఒక్కో గ్రూపు దగ్గర నుంచి 1,25,000 రూపాయల వరకు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈగల్ టీమ్స్ ఇప్పుడు జాసన్ డైలన్ ఫోన్ డేటాపై నిఘా పెట్టాయి. మరోవైపు నటుడు సర్వోతో పాటు ట్రెండింగ్ బిజినెస్ చేసే భార్యాభర్తలు నిహార్, ఆషీలా కాంటాక్ట్స్ పై కూడా విచారణను ముమ్మరం చేశారు. పోస్టర్ల మీద డ్రగ్స్ వద్దు అని ప్రచారం చేస్తూనే విదేశాల నుండి వచ్చిన డీజేలే మత్తు పదార్థాలు సరఫరా చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. గతంలో కూడా డీజే జాసన్ పై కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ మత్తు సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఇంకా ఎవరెవరు ఈ పార్టీలో పాల్గొన్నారు అనే కోణంలో విచారణ సాగుతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, జేసన్ ను ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉందనుకోవాలా, క్వశ్చనింగ్ కోసం ఏమైనా పిలిచే అవకాశం ఉందనుకోవాలా, అసలు సిచ్యువేషన్ ఏంటి సాగర్? ఎస్ సార్, తారామతి బారాదారి డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి ఈగల్ టీం పోలీసులు ఇంకా దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ప్రధానంగా అంతర్జాతీయ డీజే అయినటువంటి జాసన్ కి ఇందులో పాజిటివ్ వచ్చింది. ఏఎంపీ అనే డ్రగ్ ని కూడా తను కన్జ్యూమ్ చేసినట్లు కూడా ఈగల్ టీం పోలీసులు విచారణలో తేలింది. అయితే డ్రగ్ పార్టీ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి జాక్ అండ్ జాన్సన్ ఇద్దరికి కూడా టెస్టులు నిర్వహించగా అందులో జాక్ నెగిటివ్ వచ్చింది, జాసన్ కి మాత్రం పాజిటివ్ వచ్చింది. జాసన్ డీజే ప్లేయర్ తో పాటుగా అతను 2023లో మిస్టర్ గ్లోబల్ అనే ఈవెంట్ లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసి అందులో మిస్టర్ గ్లోబల్ గా నిలిచినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే అతను గతంలో కూడా డ్రగ్ హిస్టరీ ఉన్నట్లుగా కూడా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక డీజే ప్లేయర్ అయినటువంటి డీజేగా ఉన్నటువంటి జాసన్ అనేక ఈవెంట్లు నిర్వహిస్తున్నాడు దేశవ్యాప్తంగా. సో తనకి గతంలో డ్రగ్ హిస్టరీ ఉండడం, అనేక ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసినటువంటి ఈవెంట్ లో కూడా తాను పార్టిసిపేట్ చేయడం. సో పార్టిసిపేట్ చేసిన సందర్భంలోనే డీజే ఎప్పుడైతే వాళ్ళు ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందే డీజే జాసన్ డ్రగ్ తీసుకున్నట్లు కూడా పోలీసుల విచారణ వెల్లడైనట్లు కూడా సమాచారం అందుతుంది. ఇదే కేసులో మరో 5 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. వారిపైన కూడా ఈగల్ టీం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో బాలీవుడ్ కి సంబంధించినటువంటి యాక్టర్ గా ఉన్నటువంటి సర్వర్, ట్రేడింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ నిహార్, ఆషి, వీరి యొక్క కాంటాక్ట్ లిస్ట్ ఆధారంగా కూడా ఇంకా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ తారామతి బారామతి అనేది కొంత హిస్టారికల్ ప్లేస్. అందులో పార్టీ నిర్వహించడం, ఈవెంట్ నిర్వహించడం, లక్షలాది రూపాయలు, ఒక్కో టేబుల్ కి ఏకంగా 1,25,000 రూపాయలు వసూలు చేసినట్లు కూడా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో వీరు ఎక్కడి నుంచి డ్రగ్స్ సేకరించారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారు, తారామతి బారాదరి ఏదైతే ఈవెంట్ జరిగినటువంటి ప్రాంతాల్లోనే మత్తు పదార్థాలు సేవించారా, లేదంటే ఇంకా ఎక్కడి నుంచి వీరు డ్రగ్స్ కొనుగోలు చేశారన్న కోణంలో ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో పాజిటివ్ వచ్చినటువంటి డీజే కాంటాక్ట్ లిస్ట్ కూడా జాక్ అండ్ జాన్సన్ ఇద్దరు డీజేలుగా ఉన్న నేపథ్యంలో వారి యొక్క కాంటాక్ట్ లిస్ట్ పైన కూడా పోలీసులు దృష్టి సారించినట్లు కూడా తెలుస్తోంది. మోర్ దెన్ అనే ఫ్రెండ్స్ తో ఈ ఈవెంట్ నిర్వహించినారు. దాదాపు 250 మంది ఈవెంట్ లో పాల్గొన్నారు. అందులో 6 మందికి పాజిటివ్ వచ్చింది. సో ఇక్కడ డీజేకే పాజిటివ్ రావడంతో ఆ తారామతి రిసార్ట్ లోనే ఈ డ్రగ్స్ ను సేవించినట్లు కూడా పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. మరి అక్కడికి వచ్చినటువంటి వారి లిస్టు పైన కూడా కాంటాక్ట్ లిస్టు కూడా ఇప్పటికే పోలీసులు పరిశీలిస్తున్నారు. సో ఈ 5 మందికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, డీజే అరేంజ్ చేశారా, ఈవెంట్ కి సంబంధించినటువంటి వారే అరేంజ్ చేశారా, లేదంటే ఎక్కడి నుంచి వీరు కొనుగోలు చేశారన్న దానిపైన ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే జాసన్ కు డ్రగ్ హిస్టరీ ఉన్న నేపథ్యంలో డ్రగ్ పెడ్లర్లతో డీజే జాసన్ కు ఉన్నటువంటి సంబంధాలపైన కూడా ఈగల్ టీం ఇంకా ఆరా తీస్తున్నారు. తాజాగా ఈగల్ టీం చేసినటువంటి క్వాక్ అరేనా పబ్ విషయంలో కావచ్చు, ఇంకా ఇతర ఈగల్ టీం చేసినటువంటి తాజా ఆపరేషన్ లో డ్రగ్ మూలాలపైన ఫోకస్ పెట్టినట్లు కూడా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే డ్రగ్ పెడ్లర్లకు కన్స్యూమర్స్ ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడంతో పాటుగా వారికి డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తున్నారన్న కోణంలో డ్రగ్ పెడ్లర్లతో ఉన్నటువంటి సంబంధాలపైన ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే వారి ఆర్థిక అంశాలతో పాటుగా వారికి ఉన్నటువంటి కాంటాక్ట్ లిస్ట్ ఆధారంగా ఈగల్ టీం ఇంకా దర్యాప్తు చేస్తుంది. సో తారామతి బారాదరి క్వాక్ అరేనా పబ్ల దర్యాప్తులో
ఇక్కడ కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రగ్ పెడ్లర్లతో ఉన్నటువంటి సంబంధాలు, డ్రగ్ ముఠాలతో ఉన్నటువంటి సంబంధాలపైన కూడా ఈ కేసు దర్యాప్తులో వారి యొక్క అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సర్తాజ్ సాగర్, మొత్తానికి సే నో టు డ్రగ్స్ అంటూనే అదే పార్టీలో ఇటు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అండ్ ఎస్ సే నో టు డ్రగ్స్ అంటూనే అదే పార్టీలో నిర్వాహకులు అట్ ద సేమ్ టైం ఎవరైతే డీజే ఆర్టిస్ట్ ఉన్నారో జేసన్ డైలన్, ఆయననే డ్రగ్స్ ను అమ్మినట్టుగా పోలీసులు నిర్ధారించారు. జేసన్ కు సంబంధించి ఇటు విచారణ సైతం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం కూడా ఈ పార్టీను, ఈ డ్రగ్ పార్టీ అట్ ద సేమ్ టైం ఏదైతే డీజే పార్టీ ఉందో దీన్ని నిర్వహించిన నిర్వాహకులపై సైతం ఇటు క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎస్, బ్యాక్ టు యూ సాగర్. జేసన్ డైలన్ పై అంతకు ముందు సైతం కేసులు నమోదై ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వాటికి సంబంధించి సైతం కూపీలాగే అవకాశం ఉందనుకోవాలా? ఎట్ ద సేమ్ టైం జేసన్ డైలనే తనకి తాను ఈ డ్రగ్స్ ను తీసుకొచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. సో ఈ డ్రగ్స్ అనేవి తన దగ్గరకు ఎలా వచ్చాయి అండ్ అనంతరం కూడా వీళ్ళందరి దగ్గర ఎలా పంచారు అనేది కూడా ఇప్పుడు కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఎలాంటి ఇంట్రాగేషన్ చేసే అవకాశం ఉందనుకోవాలి సాగర్? ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ డీజేకే పాజిటివ్ రావడంతో ఆ ఈవెంట్ నిర్వాహకుల పైన కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి వారిపైన కూడా నిఘా పెట్టారు. ఎందుకంటే ఈ ఈవెంట్ అనేది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి తారామతి బారాదరిలో ₹1,00,000 పైగా వెచ్చించి ఏదైతే పార్టీ జరిగినటువంటి ఈవెంట్ ప్లేస్ ని వీళ్ళు 5 గంటలకు, అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఆ ఈవెంట్ ప్లేస్ ని బుక్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. తారామతి బారాదరి రిసార్ట్ లో ఏదైతే మెయిన్ గా ఉన్నటువంటి ప్లేస్ ని వీళ్ళు తీసుకున్నారు. అక్కడ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు. అందులో 250 మంది పాల్గొన్నారు. దాదాపు ₹1,00,000 టేబుల్ వెచ్చించి కూడా కస్టమర్స్ అందులో పాల్గొన్నారు. అయితే ఇక్కడ డీజే జాసన్ కే ఇక్కడ పాజిటివ్ రావడంతో అక్కడికి డ్రగ్స్ ఎలా వచ్చాయనేది కూడా ఈగల్ టీం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ హెడ్ ఆఫీస్ నుంచి, టూరిజం హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడ తారామతి బారాదరి రిసార్ట్ ని బుక్ చేసినటువంటి వారి వివరాలు కూడా ఇప్పటికే సేకరిస్తున్నారు. జాక్ అండ్ జాసన్ ఇద్దరు ఇందులో పాల్గొన్న ఈవెంట్ లో పాల్గొన్న నేపథ్యంలో ఇద్దరికి సంబంధించినటువంటి కాంటాక్ట్ లిస్టు, ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఈవెంట్ జరుగుతున్న సందర్భంలో దాదాపు వారం రోజుల పాటు వాళ్ళు ఇక్కడే స్టే చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. జాక్ అండ్ జాన్సన్ ఇక్కడనే వాళ్ళు తారామతి బారాదరి రిసార్ట్ లో స్టే చేసినటువంటి ఎన్ని రోజులు స్టే చేశారు, ఆ స్టే చేసినటువంటి రోజుల్లో ఎవరెవరు వారిని కలిశారు, డ్రగ్స్ ఎవరైనా రిసార్ట్ కు వచ్చి సప్లై చేశారా, ఇంతకు ముందే వారు డ్రగ్స్ కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చారా, పాజిటివ్ వచ్చినటువంటి కస్టమర్స్ కి ఎవరు డ్రగ్స్ సరఫరా చేశారు, ఈ 3 కోణాల ఆధారంగా కూడా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పటికే డీజే జాసన్ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో అతనికి ఉన్నటువంటి సంబంధాలు, అతనికి డ్రగ్స్ సప్లై చేస్తున్నటువంటి వారి వివరాలు కూడా త్వరలో ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో వెల్లడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కస్టమర్ల వ్యవహారాన్ని కూడా ఈగల్ టీం సీరియస్ గా తీసుకుంటుంది. వారిని ఇప్పటికే డి అడిక్షన్ సెంటర్ కి తరలించారు. 5 కస్టమర్లని డి అడిక్షన్ సెంటర్ కి తరలించి వారికి రక్త నమూనాలు సేకరించి పూర్తిస్థాయి డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ గాంజా పాజిటివ్ వచ్చింది. సో గాంజా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో వారికి ఆ టీహెచ్సీ అనే గాంజాని ఎవరు సప్లై చేశారు, ఇక్కడ ఏఎంపీ అనే గాంజా అనేది ఇక్కడ డీజేకి పాజిటివ్ వచ్చింది. సో ఈ 2 రకాల మత్తు పదార్థాలని ఎవరు సప్లై చేశారు, తారామతి బారామతి టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉండేటువంటి ఈ రిసార్ట్ లోకి మత్తు పదార్థాలు ఎలా వచ్చాయి, ఎవరు అక్కడికి సరఫరా చేశారు, ఎవరు తరలించారు, డీజే కీలకంగా మారుతున్న నేపథ్యంలో గతంలో డ్రగ్ హిస్టరీ ఇక్కడ డీజేకు ఉంది, డీజే జాన్సన్ కు. సో అతని యొక్క డ్రగ్ హిస్టరీ పైన, గతంలో నిర్వహించినటువంటి ఈవెంట్ల సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఈగల్ టీం పోలీసులు అంటే దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కేసులకు సంబంధించినటువంటి వివరాలు సేకరించారు. అందులో కొంత లీడ్ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే డ్రగ్ పెడ్లర్లతో డీజే జాసన్ కు ఉన్నటువంటి సంబంధాలు అక్కడ బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈగల్ టీం పోలీసులు రాష్ట్ర స్థాయిలోనే కాదు, దేశ స్థాయిలో డ్రగ్ పెడ్లర్లతో వీరికి ఉన్నటువంటి సంబంధాలపైన కూడా ఫోకస్ పెట్టారు. ఇంకా ఈ కేసు దర్యాప్తులో కొన్ని కీలక అంశాలు అయితే దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సర్తాజ్. థ్యాంక్ యూ సాగర్.